ఇది ఒక మోడల్. ఎందుకు చెప్పాను ఇంతకుముందు సమ్లో చెప్పాను. ఇదేంటి అక్కడ పైబట్టి ఇచ్చాడు, ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 ఇచ్చాడు. 0 జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సొల్యూషన్ లో మళ్ళీ మన కండిషన్ ఏమి ఇచ్చాడో రాసుకోండి. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ మాత్రమే. LHS ఈజ్ ఈక్వల్ టు cos square a cos square b cos square c. మళ్ళీ ఇక్కడ cos square a ఉంది. cos అంటే మనం 1 sin square a అని 1 sin square b చేస్తారు. మళ్ళీ ఇక్కడ అలా కాకుండా మనం cos theta ఫార్ములా ఎంత ఉందో చెప్పినట్టు మరొకసారి డెరైవ్ చేసుకుందాం. cos 2 theta is equal to 2 cos square theta minus 1 వస్తే -1 వస్తే 1 ప్లస్ cos 2 equal to 2 cos square రాసుకోవచ్చు. చూడండి cos square theta is equal to 1 plus cos 2 theta by 2 రాయొచ్చు. ఓకేనా? చూడండి cos square ఏం రాయొచ్చు? 1 plus cos 2 by 2 రాసుకోవచ్చు. cos square b ని 1 plus cos 2b రాయొచ్చు. ఇక్కడ 1 plus cos 2c by 2 రాయొచ్చు. ఓకేనా? మళ్ళీ సపరేట్ రాసేసుకున్నాం. ఇక్కడ 1/2 plus 1/2 into cos 2a plus 1/2 plus 1/2 into cos 2b, ఓకేనా? ప్లస్ 1/2 ప్లస్ 1/2 into cos 2c. ఇక్కడ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఓకేనా? మనకు 3 ఉన్నాయి కదా, 3/2 వస్తుంది. 3/2 కొంతలో మళ్ళీ 1/2 కావాలి. cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c is equal to 3/2 ప్లస్ 1/2 మళ్ళీ cos c ప్లస్ cos d ఫార్ములా. 2 into cos of ఇక్కడ 2a ప్లస్ 2b బై 2 వస్తే 2 కామన్ తీసుకుంటే మనకి a ప్లస్ వస్తుంది. ఇంతో మనం సమ్మర్ చెప్పుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ cos of a ప్లస్ b రాయొచ్చు. ఇక్కడ cos of a మైనస్ b ప్లస్ cos 2c. ఇక్కడ cos 2c ని ఇప్పుడే మనం మార్చుకోవద్దు. ఇక్కడ మనకి ఏమొస్తుందో దాన్ని బట్టి ఇది మార్చుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్లస్ 1/2 ఇంటూ ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం ఇవ్వాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి మైనస్ వస్తుంది. cos of a plus b అప్లై cos అన్నమాట. cos of minus c. సో cos of a plus b equal to ఓన్లీ cos c వస్తుంది. cos అండ్ ఇది నెగిటివ్ యాంగిల్, ఓన్లీ cos కి secant కి పాజిటివ్ వస్తుంది. రిమైనింగ్ ఏముండమంటే నెగిటివ్ వస్తుంది. sin of minus theta మైనస్ sin theta, tan of minus theta మైనస్ tan theta. ఓన్లీ cos కి secant కి ఇక్కడ పాజిటివ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో 2 into cos c into cos of a minus b cos 2 theta in terms of మళ్ళీ ఇక్కడ cos ఉంది కదా, cos తీసుకోవాలి. ఎంత వస్తుంది మనకి? 2 cos square c మైనస్ 1. ఈ మైనస్ 1ని ముందు చేసేసుకుందాం. ఈక్వల్ టు 3/2 ప్లస్ 1/2 ఇంటూ ఈ మైనస్ 1 ముందుకు వేసుకున్నాను. దీనికి 2 cos c కామన్ తీస్తాను. ఇక్కడ ఏమొస్తుంది మనకి? cos of a minus b ప్లస్ ఇక్కడ cos c ఉంటుంది. is equal to 3/2 ప్లస్ 1/2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 2 cos c ఇంటూ cos of a minus b ప్లస్ మళ్ళీ cos c నేమ్ లేదు ఇక్కడ, cos of a ప్లస్ b రాయొచ్చు కదా, cos of a ప్లస్ b వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ 3/2 అలానే ఉంటుంది. ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఏంటంటే 3/2 ప్లస్ 1/2ని 4/2 రాసేసి 2 అని రాసేస్తారు. సో ఇక్కడ ఇంటూ ఉంది, సో కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్త చేసుకోండి. ఓకేనా? సో 1/2 ఇంటూ
-1 plus 2 cos c into cos of a plus b plus cos of a minus b. 2 cos a cos b. So 2 into cos a cos b. So 3 by 2 plus 1 by 2 into -1. Order రాసుకుని మళ్ళీ 4 2 to the 4. ఇక్కడ cos a cos b cos వస్తుంది. 1 by 2 అని 1 by 2 plus into minus -1 by 2 plus 4 by 2 cos a cos b cos c. 3 by 2 minus 2 కదా, 3 by 2 minus 1 అయితే 2 by 2 వస్తుంది. ప్లస్ ఇక్కడ 2 cos a cos b cos c. 2 by 1 కదా, 1 ప్లస్ ఇక్కడ 2 cos a cos b cos c is equal to RHS వచ్చింది కదా. ఇలా ఇది ఒక మోడల్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏ సమ్ ఇచ్చినా ఫస్ట్ ఈ టాపిక్ నుండి ఈ చాప్టర్ నుండి ఏ సమ్ ఇచ్చినా ఇది కండిషన్ మాత్రం కంపల్సరీ చూడండి. ఇక్కడ 0 ఇచ్చాడా, 5 ఇచ్చాడా, 3 by 8 ఇచ్చాడా, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ మోడల్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 7 మార్క్స్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు క్వశ్చన్ పేపర్ ఇచ్చే క్వశ్చన్ ఇదే. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ cos a by 2 plus cos b by 2 plus cos c by 2 is equal to 4 into cos of pi minus a by 4 cos of pi minus b by 4 into cos of pi minus c by 4. ఇది కూడా మనం LHS తీసుకొని ప్రూవ్ చేద్దాం. ఓకేనా. సో సొల్యూషన్ మళ్ళీ కండిషన్ ఇక్కడ ఏమిచ్చారు మనకి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు అంటే మళ్ళీ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180 అది తీసుకోవాలి మనం. a plus b plus c is equal to 180 డిగ్రీ తీసుకుందాం. ఇది కండిషన్. సో LHS పార్ట్ ఏముంది మనకి, cos a by 2 plus cos b by 2 plus cos c by 2. ఇక్కడ దీన్ని ఫస్ట్ మార్చుకోవాలి మనం. cos c plus cos d ఫార్ములా 2 into cos of a by 2 ప్లస్ b by 2 by 2 ఉంది. ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ చాలా ప్రాబ్లం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫ్రాక్షన్ లో ఉంది, సబ్ మల్టిపుల్స్ కదా, ఇక్కడ మళ్ళీ by 2 వస్తుంది. ఇక్కడ చాలా మంది by 2 ను వేయక డాడీ సమ్ చేసుకుని వెళ్ళిపోతారు, లాస్ట్కి వెళ్ళే వరకు మనకు ఆన్సర్ సరిగా రాదు. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ cos c ప్లస్ cos d ఏమవుతుంది, 2 into cos of c ప్లస్ d by 2. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా into cos of c minus d by 2. ఓకేనా. a by 2 minus b by 2 by 2 ప్లస్ దీని ఇప్పుడు cos c by 2 ని మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 కదా, మళ్ళీ ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా. by 2 చేస్తే ఓకేనా. సో a by 2 plus b by 2 plus c by 2 is equal to 9 degrees వస్తుంది. మనకి ఏం కావాలి, ఇక్కడ c by 2 ఉంది. c by 2 నేను రాయొచ్చు. ఓకేనా. cos అప్లై చేద్దాం. ఓకేనా. cos 90 minus theta sin theta కదా, sin of a plus b by 2 రాయొచ్చు. ఓకేనా. ఇక్కడ cos c by 2 ప్లస్ ఏం రాయొచ్చు మనం, is equal to 2 into cos of, ఇక్కడ LCM తో 2 వస్తుంది కదా, a plus b by 2 వస్తుంది. ఇక్కడ cos of, ఇక్కడ LCM కూడా 2 వస్తుంది by 2 ప్లస్ మళ్ళీ sin theta ఫార్ములా మనకి సబ్ మల్టిపుల్ sin theta is equal to 2 sin theta by 2 cos theta by 2 రాయొచ్చు. ఇక్కడ మనకి sin of a plus b by 2 ఉంది. 2 into sin of
a plus b by 2 by 2 into cos of a plus b by 2 by 2 is equal to 2 into cos of ఇక్కడ a plus b by 4 వస్తుంది కదా into cos of a minus b by 4 plus 2 into sin of ఇక్కడ మళ్ళీ a plus b by 4 cos of a plus b by 4 వస్తుంది ఈ రెండులో కలిగి cos of a plus 2 into cos of a plus b by 4 కామన్ తీయచ్చు ఇక్కడ cos of a minus b by 4 plus sin of a plus b by 4 ఓకేనా ఇక్కడ చాలా ట్విస్టులు ఉన్నాయి ఇందులో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ cos c plus cos d ఫార్ములా అప్లై చేస్తాము 2 cos c plus d by 2 into cos of c minus d by 2 ఆ ఫార్ములా అప్లై చేసుకున్న మనకి ఇది వచ్చేసింది ఇక్కడ దీని ఏం చేస్తాం cos c by 2 ని మనం సైన్ లో కౌంట్ చేస్తున్నాం ఇక్కడ ఎందుకంటే మనకు కామన్ రావాలి ప్రొవిజన్ అయితే సేమ్ మళ్ళీ ఇది మార్చుకుంటాము ఇక్కడ ఏమొచ్చిందో దాన్ని మనం కామన్ తీసుకుంటాం ఇది రావడానికి మనం మళ్ళీ సైన్ ఆఫ్ a plus b by 2 ని మన సబ్ మల్టిపుల్ ఫార్మ్ నుండి అప్లై చేసుకున్నాం సైన్ థీటా ఫార్ములా ఏంటి 2 sin theta by 2 cos theta by 2 కదా ఇక్కడ ఆల్రెడీ a plus b by 2 ఉంది కాబట్టి ఇక్కడ a plus b by 2 by 2 వేసాను ఇక్కడ a plus b by 2 by 2 వేసాను ఓకేనా థీటా అంటే ఇదంతా థీటా అనుకుంటే థీటా by 2 ఇక్కడ థీటా by 2 అలా మనం సబ్స్టిట్యూట్ చేసాం ఓకేనా దీనిలో కన్ఫ్యూజ్ కాకండి జాగ్రత్తగా చెక్ చేసుకోండి సమ్ చేసేటప్పుడు సో ఇక్కడ sin of a plus b by 4 cos of a plus b by 4 వచ్చింది సో ఈ రెండిట్లో ఏం కామన్ తీసాం మనం 2 into cos of a plus b by 4 కామన్ తీసాం ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ ఇక్కడ ఏముంది ఇది కాస్ లో ఉంది ఇది సైన్ లో ఉంది మనకు దీనిలో 2 ఫార్ములాస్ 2 టైప్స్ ఉంది కాస్ సి ప్లస్ కాస్ డి కానీ సైన్ సి ప్లస్ సైన్ డి కానీ ఉండాలి కానీ ఇక్కడ ఉందా లేదు సో దీన్ని మనం కాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం సో ఎలా వస్తుంది ఇక్కడ సైన్ థీటా కదా దీన్ని ఏం రాయొచ్చు సైన్ థీటా అని కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ థీటా రాయొచ్చు అవునా సో దీన్ని మనం మార్చుకోవాలి కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ ఆఫ్ ఈ పార్ట్ చేసి మనకు ఇది కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా వస్తుంది ఇప్పుడు మళ్ళీ కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ a plus b by 4 cos of a minus b by 4 ఇది cos of is equal to 2 into cos of a plus b by 4 cos c plus cos d formula 2 into cos of a minus b by 4 plus pi by 2 minus a plus b by 4 total by 2 into cos of a minus b అంటే a minus b by 4 ఇక్కడ minus pi by 2 minus minus ఇక్కడ ప్లస్ అవుతుంది కదా ప్లస్ a plus b by 4 మొత్తానికి by 2 బ్రాకెట్ క్లోజ్ ఇక్కడ ఎల్సిఎం మళ్ళీ 4 వస్తుంది 4 into 2 8 అవుతుంది so 2 into cos of a plus b by 4 into 2 into cos of ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది మొత్తం 4 వస్తుంది ఇక్కడ 4 బై 2 ఉంది ఇక్కడ 8 వచ్చేస్తుంది ఇక్కడ a minus b ప్లస్ ఇక్కడ 2 పై ఉంటుంది ఇక్కడ మైనస్ a మైనస్ b మైనస్ ఉంది ఇక్కడ మైనస్ a మైనస్ b బై 8 వస్తుంది ఇక్కడ సేమ్ ఇక్కడ 4 వస్తుంది 4 to 8 ఇక్కడ a మైనస్ b మైనస్ 2 పై ప్లస్ a ప్లస్ b వస్తుంది ఓకేనా ఇక్కడ క్యాన్సల్ అవుతుంది చూడండి ప్లస్ b మైనస్ b క్యాన్సల్ ఇక్కడ మళ్ళీ లాస్ట్ స్టెప్ వచ్చింది ఇక్కడ ప్లేస్ జరపలేదు మళ్ళీ అది రెడ్ చేసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను దీని కంటిన్యూషన్ ఇక్కడ చెప్తాను ఇక్కడ 2 into cos of a plus b by 4 into ఇక్కడ 2 పై మైనస్ 2b ఉంటుంది 2 into cos of 2 పై మైనస్ 2b by 8 into ఇక్కడ
కాస్ ఆఫ్ ఇక్కడ ఏమో చూడండి a ప్లస్ ఏ 2a మైనస్ 2π/8 ఉంటుంది. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ a ప్లస్ బిని 1a తీసుకోవచ్చు కదా, మనకు పైలో రావాలి, నీ పైలో మార్చుకున్నాను. సో ఏమైతే మనకు π మైనస్ c రాసుకోవచ్చు. సో π మైనస్ c/4 వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఇలా 2 కామన్ తీసుకుంటే π మైనస్ b వస్తుంది /8. 2 1 జా 2 4 జా ఇక్కడ కాస్ ఆఫ్ ఇక్కడ 2 కామన్ తీసుకుంటే a మైనస్ π వస్తుంది /8. 2 1 జా 2 4 జా వచ్చింది. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ π మైనస్ c/4 ఇంటూ 2 ఇంటూ కాస్ ఆఫ్ π మైనస్ b/4. ఇక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది. ఇక్కడ a మైనస్ π ఉంది, మైనస్ కామన్ తీసుకుంటే మనకు π మైనస్ a వస్తుంది. కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటానే అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా వస్తుంది. ఓకేనా? సో దీనిలో మైనస్ కామన్ తీసుకుని ఏమొస్తుంది మనకు π మైనస్ a/4. 2 2 జా 4 కదా, 4 ఇంటూ దీన్ని ఆర్డర్ రాసేసుకుంటే మనకి కాస్ ఆఫ్ π మైనస్ a/4 ఇంటూ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది జాగ్రత్త చేసుకోండి. ఈ టాపిక్ లో ఇది ఒక మోడల్, ఇది డిఫికల్ట్. ఇంతకు మనం ఇప్పుడు మనం a ప్లస్ b ప్లస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కానీ a ప్లస్ b ప్లస్ π అని π/2 0 అలా తీసుకున్నాం. కానీ ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 2ac ఇచ్చారు. ఓకేనా? సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. సో ఇది సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సొల్యూషన్ ఫస్ట్ మనకి ఇచ్చిన కండిషన్ అది రాసి పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ LHS పార్ట్ తీసుకుంటున్నాను. సైన్ ఆఫ్ s మైనస్ a s మైనస్ b ప్లస్ సైన్ c. సో సైన్ ఆఫ్ s మైనస్ a ప్లస్ సైన్ ఆఫ్ s మైనస్ b ప్లస్ సైన్ c తీసుకొని సేమ్ ప్రొసీజరే. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ లేదు. సైన్ c ప్లస్ అయ్యండి, ఇక్కడ వాల్యూ వస్తుంది, ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటాము, అందులో కామా తీసుకుంటాం, అదే ప్రొసీజర్. ఇక్కడ 2ac వచ్చింది కాబట్టి ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది. అంతేనా? ఇలా కన్ఫ్యూజన్ లేదు, టెన్షన్ పడకండి. మళ్ళీ సైన్ c ప్లస్ సైన్ d ఫార్ములా ఏంటి? 2 ఇంటూ సైన్ ఆఫ్ s మైనస్ a ప్లస్ s మైనస్ b/2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b అంటే c మైనస్ d, సారీ s మైనస్ a మైనస్ ఆఫ్ s మైనస్ b/2 ప్లస్ సైన్ c. దీని తర్వాత మార్చుకుందాం. ఓకేనా? సో 2 ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ s ప్లస్ s ఎంత వస్తుంది? 2s కదా, మైనస్ a మైనస్ b/2 ఇంటూ కాస్ ఆఫ్ s మైనస్ a మైనస్ s ప్లస్ b/2 ప్లస్ సైన్ c. ఇక్కడ s క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ 2s ని మళ్ళీ ఇక్కడ a ప్లస్ b ప్లస్ c రాయచ్చు కదా, a ప్లస్ b ప్లస్ c మైనస్ a మైనస్ b/2 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ b మైనస్ a ఉంటుంది, b మైనస్ a/2 ప్లస్ సైన్ c. ఇక్కడ a క్యాన్సిల్ అవుతుంది, b క్యాన్సిల్ అవుతుంది. సైన్ 2 ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ ఏముంటుంది మనకి ఓన్లీ c/2 ఉంటుంది ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ b మైనస్ ఉంది. మనకు సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడానికి a మైనస్ b అంటే మైనస్ కామన్ తీసుకుని మనకి a మైనస్ b వస్తుంది. ఇంత అవసరం పెట్టుకున్నాం. కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ట్ వస్తుంది. ఇక్కడ వీటిని సైన్ చేంజ్ చేసి మనకి ఏం కాదు. సో దీన్ని a మైనస్ b/2 అని రాయొచ్చు. ప్లస్ సైన్ c ని మళ్ళీ సబ్ మల్టిపుల్ అయింది సైన్ టీటా. ఇంత ఫార్ములా పెట్టుకున్నాం. సైన్ టీటా నేను రాయొచ్చు చెప్పాను 2 sin θ/2 cos θ/2. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ వాడుకుందాం. ప్లస్ 2 sin c/2 ఇంటూ cos c/2. సో ఇందులో మళ్ళీ ఏం కావాలి చూడండి, సేమ్ ప్రొసీజర్ గుర్తుంది. సేమ్ మనం ఇంతకు చేసే సమ్ములు ఎలా ఉన్నాయో ఇది కూడా అదే ప్రొసీజర్. మళ్ళీ 2 sin c/2 కామన్ తీద్దాం. తీసుకుంటే ఇక్కడ cos ఆఫ్ a మైనస్ b/2 ప్లస్ cos ఆఫ్ a మైనస్ b/2 ప్లస్ cos c/2 వచ్చింది. ఇది మళ్ళీ cos c ప్లస్ cos d ఫార్ములా కూడా మనకి ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి
సొల్యూషన్ వచ్చేస్తుంది. సో 2 ఇంటూ సైన్ సి బై 2 కాస్ సి ప్లస్ కాస్ డి, 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఏ మైనస్ బి బై 2 బై 2 ఓకేనా, ఏ మైనస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి అంటే ఏ మైనస్ బి బై 2 ఇక్కడ మైనస్ సి బై 2 బై 2 వస్తుంది ఓకేనా. సో ఈక్వల్ టు 2 sin c బై 2 ఇంటూ 2 ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం ఎంత 2 వస్తుంది కదా, 2 ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ ఏ మైనస్ బి ప్లస్ సి ఉంటుంది. సిమిలర్ ఇక్కడ 4 వచ్చేసి 2 అంటే ఇక్కడ ఏ మైనస్ బి మైనస్ సి ఉంటుంది ఓకేనా. సో నెగిలి తీసుకుంటే ఇక్కడ ఏ ప్లస్ సి ఉంది. సో ఏ ప్లస్ సి రాయచ్చు కాబట్టి 2s మైనస్ బి రాయచ్చు ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ సి బై 2 ఇంటూ 2 ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ ఏ ప్లస్ సి ఏం రాయచ్చు, ఇక్కడ 2s మైనస్ బి రాయచ్చు. 2s మైనస్ బి ఆల్రెడీ ఇక్కడ మైనస్ బి ఉంది మనకి. సో బై 4 ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ మనకి మైనస్ ఆఫ్ బి ప్లస్ సి, మైనస్ ఆఫ్ బి, బి ప్లస్ ని రాసుకోవచ్చు 2s మైనస్ ఏ. సో ఇక్కడ ఏ ప్లస్ 2 సారీ ఇక్కడ ఏ మైనస్ ఆఫ్ 2s మైనస్ ఏ వస్తుంది ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ సి బై 2 ఇంటూ 2 ఇంటూ కాస్ ఆఫ్, ఇది 2s మైనస్ 2b బై 4 వస్తుంది ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ ఏ మైనస్ 2s ప్లస్ ఏ బై 4 వస్తుంది ఓకేనా. కన్ఫ్యూజ్ కాకండి, జాగ్రత్తగా చూడండి. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ సి బై 2 ఇంటూ 2 ఇంటూ కాస్, 2 కామన్ తీసుకుంటే ఎస్ మైనస్ బి, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి బై 2 వస్తుంది ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ మైనస్ 2s ప్లస్ 2a బై 4 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ సి బై 2 ఇంటూ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ బి బై 2 ఇంటూ, ఇక్కడ మళ్ళీ మైనస్ 2 కామన్ తీద్దాం, కాస్ ఆఫ్ మైనస్ ఇట కాస్ట్ వస్తుంది. అప్పుడు కాస్ ఆఫ్ మనకు ఏ మైనస్ ఎస్ మైనస్ ఏ రాయచ్చు, ఇక్కడ బై 2 వస్తుంది ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ మైనస్ 2 కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు ఎస్ మైనస్ ఏ బై, ఇక్కడ 4 ఉంది, ఆ 2 క్యాన్సిల్ చేసుకుంటే కాస్ ఆఫ్ ఏమవుతుంది, ఇక్కడ ఎస్ మైనస్ ఏ బై 2 వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇక్కడ మైనస్ 2 కామన్ తీద్దాం, అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఎస్ మైనస్ ఏ వస్తుంది. 2 1 2 to 4 కాబట్టి ఎస్ మైనస్ ఏ బై 2 వస్తుంది. సో 2 మనం వేసుకుంటే 4 ఇంటూ సైన్ సి బై 2 ఇంటూ cos of s minus a by 2 into cos of s minus b by 2 ఇచ్చిన 4 into cos of s minus a by 2 into s minus b by 2 sin c. ఆర్డర్ రాసుకుంటే ఇచ్చిన, సో 4 into cos of s minus a by 2 into s minus b by 2 into sin c by 2. This is the answer. ఓకేనా. సో ఇది చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది, జాగ్రత్తగా వేసుకోండి. ఇది ఒక మోడల్. ఇఫ్ a plus b plus c is equal to 3 by 2, then prove that cos square a plus cos square b minus cos square c is equal to minus 2 cos a cos b sin c. సో ఈ మోడల్ను ఆల్రెడీ ఇది ఒక మనం సెకండ్ పార్ట్ లో ఉన్నాము. ఫస్ట్ పార్ట్ లో ఇలాంటి మోడల్ సమ్ చెప్తాను, ఎక్కడ చెప్పాను. సో అది అందుకే ఇప్పుడు ఈ సమ్ నేను తీసుకున్నాను. ఏంటంటే 3π/2 కండిషన్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. సొల్యూషన్ లో వస్తే చూద్దాం ఎలా చేసుకోవాలి. ఇక్కడ కండిషన్ ఫస్ట్ రాయాలి. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3π/2 ఇచ్చాడు. ఈ LHS పార్ట్ తీసుకుందాం. సో LHS పార్ట్ ఏమన్నా మనకి cos square a ప్లస్ cos square b మైనస్ cos square c. ఇక్కడ మళ్ళీ మనము మల్టిపుల్ ఫార్ములాకి వెళ్ళాలి.
కాస్ 2 టీటా. కాస్ 2 టీటా ఇంత అంశం ఇక్కడ కాస్ ఒకటి కాస్ రాసుకుంటే 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ తీసుకొస్తే 1 ప్లస్ కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2 టీటా బై 2. ఓకేనా? ఇవి మనం దీనిన్నిటిని ఆ ఫార్ములాకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చుగా 1 ప్లస్ కాస్ 2a బై 2 ప్లస్ 1 ప్లస్ కాస్ 2b బై 2 మైనస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2c బై 2 వస్తుంది. ఓకేనా? దీన్ని సపరేట్ రాసిస్తున్నాం. 1/2 ప్లస్ 1/2 ఇంటూ కాస్ 2a ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఇంటూ కాస్ 2b మైనస్ మైనస్ 1/2 మైనస్ 1/2 ఇంటూ కాస్ 2c మైనస్ 1/2 ప్లస్ 1/2 క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ ఏముంటుంది 1/2 ఉంటుంది ప్లస్ ఇందులో 1/2 కామన్ తీసుకుంటే కాస్ 2a ప్లస్ కాస్ 2b మైనస్ కాస్ 2c ఉంటుంది. ఓకేనా? ఏం చేసాం ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయిపోయింది. 1/2 పక్కన వేసుకున్నాము ప్లస్ ఇక్కడ 1/2 కామన్ తీసుకున్నాం. వీటిలో కాస్ 2a ప్లస్ కాస్ 2b మైనస్ కాస్ 2c వచ్చింది. ఓకేనా? సో దీన్ని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ 1/2 ఇంటూ కాస్ c ప్లస్ కాస్ b 2 ఇంటూ కాస్ ఆఫ్ 2a ప్లస్ 2b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 2a మైనస్ 2b బై 2 మైనస్ కాస్ 2c is equal to 1/2 into 1/2 2 into cos of ఇక్కడ 2 కామన్ తీసుకుని ఇక్కడ ఓన్లీ a ప్లస్ b ఉంటుంది. 2 కామన్ తీసుకుని 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ సిమిలర్లీ a మైనస్ b ఉంటుంది మైనస్ కాస్ 2c. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి మనం? a ప్లస్ b ఉంది కదా, 2 ఇంటూ కాస్ ఆఫ్ a ప్లస్ b ఉంది. ఈ a ప్లస్ bని మనం మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే మనకి a ప్లస్ b ప్లస్ 3/2 ఉంది. మనం ఇంతకుముందు చేసుకున్న సమ్లోనే a ప్లస్ b ప్లస్ పై అంటే వాటి మీద ఎక్కువ సమ్లు ఉంటాయి మనకి. సో ఇక్కడ ఏం చేస్తారంటే a ప్లస్ b ప్లస్ పై అంటారు. మన a మైనస్ c అంటే మైనస్ కాస్ వస్తుంది రాస్తారు. ఇక్కడ అది చేయొద్దు. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3/2 ఉంది కదా, దాని నుండి కన్వర్ట్ చేసుకుందాం. a plus b plus c is equal to a plus b equal to 3/2 minus ఇక్కడ cos ఉంది కదా, cos అప్లై చేద్దాం. cos of a plus b is equal to cos of 3/2 minus ఇక్కడ π/2 అంటే 90, 93 is 270, 270 minus theta, 270 minus theta థర్డ్ క్వాడ్రంట్ ఉంటుంది is equal to థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్, మళ్ళీ ఇక్కడ 3π/2 270 ఉంది కాబట్టి కాస్ చేంజెస్ టు సైన్ సిలోకి మారిపోతుంది కదా. ఇది మాత్రం జాగ్రత్త. ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే రూల్ నుండి వస్తుంది. ఆల్ నేను నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి ఈ కండిషన్. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 270 మైనస్ టీటా ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ మనకు ఐడియా ఉంటే ఇవి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అందులో మీరు చూసుకోవచ్చు ఆల్ సిల్వర్ టీ కప్స్ రూల్. ఓకేనా? ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇక 1/2 ఇక్కడ మనకి ఏమి మైనస్ సైన్ సి రావాలి కదా, -2 ఇంటూ సైన్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ఆఫ్ ఇందులో మనకి ప్రతి సమ్లో ఇదే సమ్. ఇక్కడ ఏమో మనకి సైన్ సి ఉంది కదా, కాస్ 2సిని సైన్ సిలో కన్వర్ట్ చేసుకోవాలి. సో కాస్ 2సిని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో 1 - 2
సైన్ స్క్వేర్ సి రాయొచ్చు. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ -2 sin c cos of a minus b -1 ప్లస్ 2 sin స్క్వేర్ c. ఈ -1 ని ముందు వేస్తాను ఇక్కడ. ఇక్కడ -1 ముందుకు వస్తే 1/2 ప్లస్ 1/2 ఇంటూ -1 ఇందులోకి మళ్ళీ ఏం కామన్ చేయొచ్చు? 2 sin c కామన్ ఇద్దాం. -2 sin c కామన్ ఇద్దాం. -2 sin c కామన్ తీసుకుంటే ఇక్కడ sin c ఉంటుంది, ఇక్కడ సారీ మైనస్ cos of a minus b ఉంటుంది, సారీ cos of a minus b ఉంటుంది, మైనస్ ఇక్కడ ఏముంటుంది? sin c ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ -2 sin c కామన్ తీస్తాను. ఇక్కడ ఏముంటుంది? ఓన్లీ cos of a minus b ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో మైనస్ sin c వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ -1 -2 sin c ఇంటూ cos of a minus b. ఇక్కడ మైనస్ sin c ఉంది, మైనస్ sin c ఏం రాయొచ్చు మనం? ప్లస్ cos of a ప్లస్ b రాయొచ్చు. ఓకేనా? సో చూడండి 1/2 ప్లస్ 1/2 ఇంటూ -1 -2 sin c. ఇది cos of a ప్లస్ b ప్లస్ cos of a minus b. 2 cos a cos b ఫామ్ లో ఉంది. 1/2 ప్లస్ 1/2 ఇంటూ -1 2 ఇంటూ 2 4 కదా, ఆర్డర్ రాసుకుంటే cos a cos b sin c వస్తుంది. ఓకేనా? స్టెప్ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 to the 4 ఇక్కడ cos of a plus b plus cos of a minus b 2 cos a cos b వచ్చింది. మనం 2 to the 4 కాబట్టి దీన్ని ఆర్డర్ రాసాను. మళ్ళీ ఈ బ్రాకెట్ ని మనం ఓపెన్ చేసేసుకుందాం. 1/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4/2 cos a cos b sin c. ఇక్కడ 1/2 క్యాన్సిల్, 2 1 జా 2 2 జా, సో -2 cos a cos b sin c. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ ఏముంది? 3π/2 వచ్చింది. సరే, ఏ సమ్ అయినా ఫస్ట్ ఈ కండిషన్ మాత్రం చెక్ చేసుకోండి. ఇలా కన్వర్ట్ చేసుకున్న వరకు సమ్లు ఈజీగా ఉంటాయి. ఓకేనా? ఈ టాపిక్ లో ఇది ఒక మోడల్. మనము ఓన్లీ 3 యాంగిల్స్ కి ఇస్తే సమ్ ఆఫ్ ది యాంగిల్ a ప్లస్ b ప్లస్ c 180, a ప్లస్ b ప్లస్ c 3π/2, a ప్లస్ b ప్లస్ c π, a ప్లస్ b ప్లస్ c 0. ఆ మోడల్స్ మనం సమ్ లో నేర్చుకున్నాం. ఇంకోటి a ప్లస్ b ప్లస్ c 2s, ఆ సమ్ ఇచ్చా మనం నేర్చుకున్నాం. కానీ ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d 360 ఇచ్చాడు. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈ సమ్ మాత్రం జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చా మనకి, if a plus b plus c plus d equal 360 degrees, then prove that cos 2a plus cos 2b plus cos 2c plus cos 2d is equal to 4 into cos of a plus b cos of a plus c cos of a plus d. సో ఇందులో మనం కన్వర్ట్ చేస్తాం. సేమ్ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. ఈ కండిషన్ బట్టి మనకు వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ సొల్యూషన్ స్టార్ట్ చేసుకుందాం. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ LHS తీసుకోవాలి. సొల్యూషన్ లో LHS cos 2b cos 2c cos 2d cos 2a plus cos 2b plus cos 2c plus cos 2d. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవి రెండింటికి మనం cos c plus cos b, ఇవి రెండింటికి cos c plus cos b ఫార్ములా అప్లై చేసుకుంటే మనకు ఇక్కడ వాల్యూస్ వస్తే దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. 360 degrees is equal to cos c plus cos b 2 into cos of 2a plus 2b/2 into cos of 2a minus 2b/2 ప్లస్ మళ్ళీ ఇవి రెండు తీసుకుంటే 2 into cos of ఓకేనా? సో ఏం చేసాం? దీన్ని మళ్ళీ cos c plus cos b ఫార్ములా చేసాము. 2 into cos of 2c plus 2d/2 into cos of 2c minus 2d/2. మళ్ళీ 2 కామన్ తీసుకుంటే
2 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ ఏ ప్లస్ బి ఉంటుంది ఇంటూ కాస్ ఆఫ్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 2 కాంబినేషన్ 2 క్యాన్సిల్ అయిపోతుంది సి ప్లస్ డి ఉంటుంది ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి ఉంటుంది. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ సి ప్లస్ డి ఉంది. ఈ యూనిట్లో ఏం కామన్ తీయాలి. ఓకేనా? ఇక్కడనే మనము కొంచెం మనకున్న కండిషన్ని వాడుకోవాలి. కండిషన్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 360 ఇచ్చాడు. ఇక్కడ సి ప్లస్ డి ఉంది. సి ప్లస్ డి మనం ఇక్కడ కౌంట్ చేసుకుంటే సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. ఇక్కడ మనకి ఏముంది? కాస్ ఆఫ్ సి ప్లస్ డి ఉంది. అప్లై కాస్. ఓకేనా? సో కాస్ 360 మైనస్ టీటా. ఏ క్వాడ్రంట్ ఉంది మనకి? ఇది ఫోర్త్ క్వాడ్రంట్ ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆల్ సిల్వర్ టీ కప్స్ రూల్ ఉంటుంది. ఇది నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను కింద. సో అది చూసుకునే వాళ్ళు అర్థం కాకుండా వరకైనా. ఓకేనా? ఆల్ సిల్వర్ టీ కప్స్ రూల్ నుండి ఇది వచ్చేసింది. ఎందుకంటే 360 మైనస్ టీటా మనకు ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్ లో మనకు ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది సి కదా, కాస్ అండ్ సీకెంట్ ఆర్ పాజిటివ్, రిమైనింగ్ ఆర్ నెగిటివ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో. సో ఇక్కడ మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం? కాస్ ఆఫ్ సి ప్లస్ డి ప్లస్ లో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అప్లై చేయొచ్చు. ప్లస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి ప్లస్ లో ఏ ప్లస్ బి అప్లై చేయొచ్చు ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి. ఓకేనా? ఇప్పుడు మనం రెండింటిలో సేమ్ టర్మ్స్ కాబట్టి కామన్ తీసుకునే ఛాన్స్ ఉంది. 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కామన్ తీస్తాం. సో రిమైనింగ్ పార్ట్స్ ఉన్నాయి. కాస్ ఆఫ్ ఏ మైనస్ డి ఉంది, ఇక్కడ కాస్ ఆఫ్ సి మైనస్ డి ఉంది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ సి మైనస్ డి ఉంది. మళ్ళీ కాస్ సి ప్లస్ కాస్ డి. మళ్ళీ కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏంటి? 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి ఏ మైనస్ బి ప్లస్ సి మైనస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ ఏ మైనస్ బి ఇక్కడ మైనస్ సి ప్లస్ డి బై 2 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఆఫ్ సి మైనస్ డి కదా, మైనస్ అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డి అవుతుంది. కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? is equal to 2 into cos of a plus b into 2 into cos of మళ్ళీ ఇక్కడ సైన్స్ ఒక దగ్గర సైన్ a ప్లస్ సి ఉంది, ఇక్కడ మైనస్ బి మైనస్ డి బై 2. ఒక సైన్స్ ఒక ఆర్డర్లో రాస్తాను. ప్లస్ ఒక దగ్గర మైనస్ ఒక దగ్గర రాస్తాను. కాస్ ఆఫ్ ఇక్కడ a ప్లస్ డి మైనస్ బి మైనస్ సి బై 2. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది. వేది మనం ఇందులోకి కన్వర్ట్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ కాస్ ఆఫ్ ఏ ప్లస్ డి ఉంది. ఇంకేం రావాలి? ఏ ప్లస్ సి ఏ ప్లస్ డి రావాలి. అంటే ఇక్కడ ఏ ప్లస్ సి ఉంది, ఏ ప్లస్ డి. వీటిని మనం ఏ ప్లస్ సిలోకి దీన్ని ఏ ప్లస్ డిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ డి ఇంటూ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ సి. ఇందులో మైనస్ కామన్ తీసుకుని మనకు బి ప్లస్ డి వస్తుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ డి ఇక్కడ మైనస్ కామన్ తీసుకుంటే బి ప్లస్ సి వస్తుంది. సరే ఇక్కడ బై 2 రాలేదు, ఇక్కడ బై 2 ఉంటుంది. ఇక్కడ మళ్ళీ బి ప్లస్ డి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 360 ఇచ్చారు కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 360. మనకు బి ప్లస్ డి కావాలి. ఇక్కడ బి ప్లస్ డి అంటే ఏమవుతుంది? ఇక్కడ 360 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి అవుతుంది. అదే కాస్ ఆఫ్ ఇక్కడ మనకి రాసుకోవచ్చు కదా 360 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి. అలానే ఇక్కడ బి ప్లస్ సి ఏం రాయొచ్చు? 360 మైనస్ ఆఫ్ బి ప్లస్ అంటే ఏ ప్లస్ డి అవుతుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ లేదు, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఓకేనా? ఇక్కడ బి ప్లస్ డి ప్లస్ మనం ఏ సబ్స్టిట్యూట్ 360 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి.
సో 2 into cos of a plus b into 2 into cos of a plus c minus of 360 minus a plus అంటే minus 360 plus of a plus c బై 2 ఉంటుంది. ఇక్కడ cos of a plus d minus 360 plus of a plus d బై 2 ఉంటుంది. ఓకేనా, కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. మైనస్ డైరెక్ట్ మల్టిప్లై చేసి ఇక్కడ మైనస్ ఆఫ్ బి ప్లస్ డి ఉంది కదా, సో మైనస్ 360 ప్లస్ ఏ ప్లస్ సి వస్తుంది. ఇక్కడ మైనస్ 360 ప్లస్ ఏ ప్లస్ డి వస్తుంది. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు 2 into cos of a plus b 2 into cos of a plus c plus a plus c 2 into a plus c minus 360 by 2 into cos of a plus d 2 into a plus d minus 360 by 2 వస్తుంది. ఇక్కడ 2 కాంబినేషన్ ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది. 2 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 2 into cos of a plus b into ఇక్కడ 2 కామన్ తీసుకుంటే ఇక్కడ a plus c minus 180 ఉంటుంది. 2 into cos of a plus c minus 180 into cos of a plus d minus 180 ఉంటుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ 2 కామన్ ఇస్తాము, ఇక్కడ 180 ఉంది, 2 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఈ వాల్యూ వస్తుంది. 2 into cos of a plus b into 2 into cos of ఇక్కడ ఆర్డర్ మార్చడం మనకు ప్రాబ్లం లేదు కాబట్టి 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి రాయొచ్చు. ఇంటూ కాస్ ఆఫ్ ఇది కూడా 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ డి రాయొచ్చు. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 2 into cos of 180 మైనస్ థీటా. ఇది సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ లో మనకు కాస్ నెగిటివ్ 180 ఉంది కాబట్టి నో చేంజ్. సో మైనస్ 2 into cos of a plus c వస్తుంది. ఇంటూ ఇక్కడ మళ్ళీ మైనస్ cos of a plus d వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 2 2 जा 4 cos of a plus d ఇంటూ cos of ఇక్కడ a plus c ఉండాలి ఇక్కడ, cos of a plus c ఇంటూ cos of a plus d. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ప్రూఫ్ వచ్చింది కదా, cos of a plus b ఇంటూ cos of a plus c ఇంటూ cos of a plus d. ఇది ఇలా ఉంటాయి. సో ఇందులో మోస్ట్లీ అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను, అన్ని మోడల్స్ కూడా కవర్ చేస్తాను. a plus b plus c equal 3π/2, a plus b plus c equal to π, a plus b plus c equal to 0 అండ్ a plus b plus equal to 2s. లాస్ట్ ఫార్ములా మాలేండి a plus b plus c plus d is equal to 360. సో ఆల్ మొత్తం మన 7 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి 7 మార్క్స్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని, ఇక్కడ అర్థం కాకుంటే మళ్ళీ నేను ఈ వీడియోని రీప్లే చేసుకొని మళ్ళీ చూడండి. ఓకేనా, ఇంకా అప్పటికి కూడా అర్థం కాకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.